अस्सलाम वालेकुम दोस्तों। आज टमाटे की चटनी बनाते हैं सारा चैनल में। आज 1 केजी टमाटे, आधी केजी टमाटे है। ये मिर्ची, ఎండుమిరపకాయలు, धनियाలు, धनिया, जीरा, मेथी, धनिया भी डालो, जीरा भी डालो, मेथी भी डालो, बघारा यहाँ डालो। ये हींग भी डालती हूँ इसमें। टमाटे बांडली रख दो। अब इसमें ऑयल डालती हूँ। ऑयल डालती हूँ इसमें। कढ़ाई में ऑयल వేసాను కడాయిలో। ఇప్పుడు ఫ్రై చేసుకుందాము। सब भी डालती हूँ, అన్నీ వేస్తున్నాను। अल्लाह रहमान रहीम। అన్నీ ఫ్రై అయిన తర్వాత सभी फ्राई हो के बाद मिक्सी में फाले को चटनी टमाटे उबालने को బాగా अच्छे ही टमाटे చాలా బాగుంటాయి। टमाटाकायలు చాలా బాగుంటాయి। अच्छे ही टमाटे। अभी सभी टमाटे की चटनी अच्छी रहती है। వానల్లో చాలా బాగుంటుందని చేసుకుంటాము। చట్నీలో కానీ మనం ఇడ్లీలో కానీ దోశలో కానీ మన రైస్లో కానీ పుల్కాలకు చపాతీకి కూడా చాలా బాగుంటుంది పచ్చడి। సొప్పు भी अच्छा रहता है। సంగటికి కూడా బాగుంటుంది। రైస్లో కూడా संगटी में अच्छा रहता, राइस में अच्छा रहता, पुलका में को रोटी में को इडली को चीले को बहुत अच्छा रहती है चटनी। बना को स्टोर भी रख ले जाता। स्टोर कर को पानी नहीं सक बनाना నీళ్ళు వాటర్ తగలకుండా చేసుకుంటే స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో। ఒక వారం అయినా ఉంటుంది। బాగా చాలా రుచి కూడా ఉంటుంది। చేసి చూడండి మీరు కూడా। నేను చాలా సార్లు చేసి ఉన్నాను। बहुत बार बनाई हूँ। अच्छी रहती चटनी। చాలా రైస్లో అయితే खाने में है तो बहुत की दाल बना ले तो చాలా కమ్మగా ఉంటుంది నెయ్యి వేసి చేసుకుంటే। నేను చెప్తా ఉన్నది అబ్జర్వ్ చేయండి। తెలుగులో నేను బాగా మాట్లాడుతూ ఉంటాను కదా। తెలుగు ఉర్దూ सब बात करती ना सभी మీరు సభి సిక్లే जाता तुम्हारा ఇవన్నీ నేర్చుకోవచ్చు బాగా। ఉర్దూ తెలుగు వాళ్ళు నేర్చుకోవచ్చు। తెలుగు వాళ్ళు తెలుగు బాగా ఉర్దూ వాళ్ళు నేర్చుకోవచ్చు। ముస్లిమ్స్ నేర్చుకోవచ్చు। అందుకని నేను రెండు భాషలో మాట్లాడుతున్నాను। సో భాష में बात करती हूँ। 2 भाषा है। 2 बातें भी तेलुगु में उर्दू में बोलती हूँ। अच्छा सीख ले जाता। हींग डालती हूँ। కొంచెం హింగు వేసాను। ఫ్రై होगा। అన్నీ తీసి పెట్టేద్దాం పక్కన। मिक्सी जार में काट को रख लेंगे। మిర్చి भी काट लो। మిరపకాయలన్నీ తీసి వేసేసాను మిక్సీ జార్లో। ఇప్పుడు మనం ఈ టమాటాలు వేసుకుందాము। టమాటా దాల్చును। టమాటాకాయలు వేసాను। చాలా బాగుంది। अच्छा नरम हो गए। బాగా మగ్గిపోయినాయి। अच्छा ये जरा ठंडा हो गए बाद చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాము। ఇది అంతా బాగా చల్లారాలా। ఇది సారేళ్ళ దించి వంటలండి ఇవి। మా అమ్మ చేసేది ఇది। మరి అమ్మి बनाने का ये चटनी बहुत बड़ी मजा रहती। కమ్మగా ఉంటుంది। వేడి అన్నం వేసుకొని నెయ్యి వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది। చాలా మా అమ్మ చేసేది ఇది। సారేళ్ళ వంటలు ఇవన్నీ। ఈ చేస్తే ఈ పచ్చడి చాలా రుచిగా తినేది ఇది పిల్లలు కూడా। చాలా బాగా కూడా ఉంటుంది పచ్చడి। ఇప్పుడు చింతపండు వేస్తాను। ఆ బమ్లీ దాల్ది बहुत मजा रहती చట్నీ। तुम्हें बना देखो। మీరు కూడా చేసి చూడండి। చాలా బాగుంటుంది ఇది। చాలా రుచిగా ఉంటుంది। ఇంకా తినే కొద్దీ తినాలనిపిస్తుంది। खाते वक्त खाना का मत आता भी चटनी डाले खाना बहुत अच्छा रहता। बना लो तुम्हें भी। దేంట్లో కానీ సెట్ అయిపోద్ది। కిస్మే भी बड़ा होता है। ముక్కలుగా వేసుకోవాలా। మెత్తగా వేయకూడదు। పిక్సి కొంచెం మెత్తగా వేసుకుంటే పేస్ట్ లాగా లేకుండా
పేస్ట్కి సగా నైసాక జర అక్కడ బక్కడ అదన్నా రోటి పచ్చడిలాగా చేసుకోవాలి మిక్సీలో. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా చేసి చూడండి. తెల్లగొడ్డలు వేసాను, ఒక 6 తెల్లబాయలు ఒలిచి వేసాను. छुलको डाली हूँ, 6 प्याज के लहसुन के कल्या, वो भी पक गया तो बहुत टेस्ट आता। ఫస్ట్ టమాటా దాల్లేకో మిక్సీ పక్కడుకో రకలేకో బాలేసాం. ఫస్ట్ టమాటాలన్నీ మిక్సీ పట్టి పెట్టాము చాలదని. ఆ తర్వాత ఇట్లా ఆ మిరపకాయలన్నీ పొడి చేసి పెట్టుకున్నాము. దాంట్లో కలుపుకొని వేసుకోవాలా. ఆ పచ్చడి రెడీ అయిపోద్ది. इसमें मिलाकर रख लेना, అది మిక్సీ में डाले को బుక్ని బిహాకు రక్కాము. పొడి చేసి పెట్టాము, ఆ మిక్సీలో వేసి పెట్టాము. ఇది అన్నీ వేసి దీంట్లో కలిపేసి ప్రాసెస్ అంతా చేసుకుంటే కమ్మగా పచ్చడి రెడీ అయిపోద్ది. చాలా బాగుంటుంది. మళ్ళీ కలుద్దాము. फिर मिलेंगे। अल्लाह हाफिज़। मिला लें चटनी, अभी बुकनी दाल को इसमें इसमें डालने को मिला लेना, मिक्सी में डालने को या ले भागो मिला कर रख ले को है। अच्छी चटनी बना लेती हूँ लोग भी।